చాలా చాలా మిడ్ పాయింట్లో ఉంది రోడ్డుకి. అండ్ ఇక్కడ అడ్రస్ ఎక్కడ ఉందని చెప్పే ముందు నాకైతే నచ్చిన విషయం ఏంటంటే, ఇక్కడ నుంచి చూడండి వెనకాల ఇవన్నీ రోడ్ పాయింట్స్ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్కి వచ్చి ఆర్కే కాలనీ అండ్ డెక్కను మన బీచ్కి వెళ్ళడానికి అన్ని అవైలబిలిటీ ఉంది ఇటు సైడు. అండ్ మనం జస్ట్ స్ట్రైట్గా చూస్తే మీరు కవలపాడు జంక్షను, నెక్స్ట్ పరదేశమ్మ గుడి, సూరవరం వెళ్ళిపోవచ్చు. ఈ రైట్ సైడ్కి వెళ్తే కనుక డెఫినెట్గా వీరవరపేట అండ్ నెక్స్ట్ మన తుని అన్నీ వెళ్ళిపోవచ్చు డైరెక్ట్. మరి లోపలికి వచ్చేస్తే ఒకసారి ఈ ఎంట్రన్స్ ఎలా ఉంది ఏహెచ్ ఎన్క్లేవ్ ఒకసారి టాప్ వ్యూ వేసుకోండి. సో మొత్తం 4-5 ఫ్లోర్స్ ఉన్నాయి. 5 ఫ్లోర్స్ అన్నీ ఫిల్ అయిపోయాయి. సో రూమ్స్ అయితే ఎలా ఉన్నాయి చూడండి ఒకసారి. సో ఇక్కడ ఒక ఖాళీ స్పేస్ అయితే ఉంది, ఇక్కడ ఒక హాల్ ఏరియా. అండ్ ఇక్కడ నుంచి కూడా మీకు వ్యూ పాయింట్ కనిపిస్తుంది కూర్చుంటే. అండ్ నెక్స్ట్ మీరు లోపలికి వస్తే ఇది ఒక బెడ్రూము. సో ఈ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉంది. అండ్ ఇక్కడ అల్మరాస్ కూడా ఉన్నాయి, షెల్ఫ్లన్నీ. సో వీళ్ళ విండోస్కి కర్టెన్స్ షెల్టర్లు కూడా అన్నీ వేస్తారు. సో వీళ్ళ విండోస్ కూడా ఇక్కడ ఆల్రెడీ వీళ్ళే వేసి పెట్టేశారు, మెస్సులు కూడా ఉన్నాయి. సో ఈ విండో తీసినా సరే మీకు వ్యూ పాయింట్ అయితే కనిపిస్తుంది. ఈ విండో తీసినా మీకు వ్యూ పాయింట్ అయితే కనిపిస్తుంది. నాకు తెలిసి సన్న కూడా డైరెక్ట్గా లోపలికి వచ్చేద్ది అన్నమాట. సో మీరు ఎవరైతే వాస్తులు చూసుకుంటారో వాళ్ళు కూడా చాలా బాగుంటుంది. ఇది ఒక వాష్రూము. సో వెస్ట్రన్ స్టైల్లో ఉంది మనకి వాష్రూమ్ అన్నది కూడా. సో మనకు కావాల్సిన అవైలబిలిటీగానే ఉంది. అండ్ పైన షవర్ బాత్ కూడా ఉంది, మనకి షవర్ ఉంది. సో ఇది ఇలానే కాదు, ఇక్కడ రూమ్స్ అన్నీ కూడా ఇలానే ఉన్నాయి. కాకపోతే హాల్ అడ్జస్ట్మెంట్స్ అండ్ కిచెన్ ప్లేస్మెంట్స్ అవి మారుతూ ఉంటాయి అంతే. సో ఒకసారి చూడండి, ఇక్కడ కూడా చాలా స్పేస్ ఉంది. కిచెన్కి, బెడ్రూమ్కి, హాల్కి కూడా స్పేస్ ఉంది. ఇది మనకి లంచ్ డైనింగ్ పెట్టుకోవచ్చు, డైనింగ్ సెటప్ ఇక్కడ చేసుకోవచ్చు మనం. అండ్ ఇక్కడ కూడా మనకి అన్ని అవైలబిలిటీ ఉన్నాయి. సో ఇది కిచెన్. కిచెన్లో కూడా మనకి ర్యాక్స్ ఇచ్చారు, షెల్ఫ్లు అయ్యి చూసారు కదా. ఇక్కడ కిచెన్ కూడా మనకి చాలా కంఫర్ట్ ఉంది. ఇక్కడ కూడా స్పేస్ ఉంది మంచిగానే, ఇక్కడ స్పేస్ కూడా ఉంది. అండ్ మీకు ఇక్కడ వాటర్ ఫెసిలిటీస్ అన్నీ కూడా అవైలబిలిటీ ఉన్నాయి ఆల్రెడీ. సో మీరు ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇక్కడ వెంటిలేషన్ కూడా ఉంది మనకి. సో వెంటిలేషన్ 2 సైడ్స్ ఇచ్చారు వెంటిలేషను. సో చాలా సేఫ్ జోన్ అది. అండ్ మోస్ట్లీ ఇక్కడ చాలా స్పేస్ అయితే ఎక్కువ ఉంది, నాకైతే అనిపిస్తుంది అట్లా. సో ఈ రూమ్ వచ్చి బెడ్రూము, అదొక బెడ్రూమ్, ఇదొక బెడ్రూము. సో మనకి కిందన కూడా ఒక చిన్న చిన్న బెడ్ లైట్స్ అయితే అరేంజ్ చేశారు వీళ్ళు. సో ఇక్కడ కూడా ఒక మంచి ప్లేస్ అయితే ఉంది, మనం దీన్ని ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆల్రెడీ షెల్ఫ్స్ కూడా ఇచ్చారు వీళ్ళు మనకి. ఇదొక వాష్రూమ్, దేనికి దానికి అటాచ్డ్ కాబట్టి ఇదొకటి. ఇక్కడ కూడా మనకి సేమ్ వెస్ట్రన్ స్టైల్లో ఉన్నాయి. అండ్ వీళ్ళ వాడిని కూడా మంచి క్వాలిటీ వాడారు, సుప్రీం బ్రాండ్. సో సుప్రీం బ్రాండ్ వాడారు. అండ్ ఇక్కడ కూడా వెంటిలేషన్ ఉంది, సూపర్. సో మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా మంచి ఇల్లు కోసం వెతుకుతున్నారా, వెతికి అలసిపోయారా? మరి ఇంకెందుకు ఆలస్యం, ఏహెచ్ ఎన్క్లేవ్ అయితే ఉంది. ఏహెచ్ ఎన్క్లేవ్ కాంటాక్ట్ నెంబర్స్, డీటెయిల్స్ అన్నీ నేను పోస్ట్ చేస్తాను. సో ఎక్కడెక్కడ ఏ ఫ్లోర్లో ఖాళీ ఉన్నా కూడా చెప్తాను, రండి నాతో పాటు. నెంబర్ 1, మీరు ఈ రూమ్ నుంచి కన్నా చూస్తే మీకు డైరెక్ట్గా రోడ్ కనిపిస్తుంది, తిను మొత్తం కనిపిస్తుంది. రోడ్ నెంబర్ 1 ఉంది. దాని నుంచి చూస్తే మీకు డైరెక్ట్గా పరదేశమే కనిపిస్తుంది. ఆ పరదేశం టెంపుల్ కనిపిస్తుంది, సూరవరం మొత్తం కనిపిస్తుంది. చూస్తుంటే అంత గ్రీనరీగా ఉంది ఏరియా. సో ఇది ఒక వ్యూ పాయింట్. సో మీరు ఇందాక చూపించిన రూమ్ని తీసుకుంటే డైరెక్ట్గా తుని మొత్తం కనిపిస్తుంది. ఇది తీసుకుంటే కొంచెం కవలపాడు జంక్షన్ నుంచి మన సూరవరం అవన్నీ కనిపిస్తున్నాయి. ఓకేనా? నెక్స్ట్ ఇంకో వ్యూ పాయింట్ చూపిస్తాను, నాతో పాటు రండి. పాయింట్ అయితే నేను చూపించబోతున్నా ఇప్పుడు. ఇక్కడ నుంచి చూస్తే ఇక్కడ 3 డైమెన్షనల్ వ్యూ పాయింట్ అయితే ఉంది. జస్ట్ ఇటు టుక్కేస్తే మనకి తుని మొత్తం కనిపిస్తుంది. జస్ట్ ఇలా హెడ్ టర్న్ చేస్తే చాలు, ఇక్కడ కవలపాడు జంక్షన్, సూరవరం, పరదేశం టెంపుల్ ఇవన్నీ కనిపిస్తున్నాయి. అండ్ స్ట్రైట్గా లుక్ వేస్తే ఇంకా సరాసరి డెక్కన్ కంపెనీ కనిపిస్తుంది. వ్యూ పాయింట్ ఒక్కసారి అటు తిప్పమ్మా. ఏహెచ్ ఎన్క్లేవ్ పైకి ఒక కాఫీ కప్ పట్టుకుంటే డెక్కన్ వరకు మన లుక్ వెళ్ళిపోద్ది. సో అండ్ మోస్ట్లీ పిల్లలకి చాలా హైజీనిక్గా పక్కనే చూస్తే చెట్లు అవన్నీ ఉన్నాయి. ఆల్రెడీ ఫ్యామిలీస్ అందరు ఫిల్ అయిపోయి ఉన్నారు. సో అందుకే మేబీ నేను కూడా హరియప్ చేసి వచ్చాను ఇక్కడికి. సో ఇక్కడ లైట్ అయితే ఆన్ చేద్దాం ఫస్ట్. చూసారు కదా లుక్ ఎలా ఉందో. వెంటిలేషన్స్ కూడా ఇక్కడ బాగానే ఉన్నాయి. అండ్ ఇక్కడ మోస్ట్లీ ఫిల్ అయిపోయి ఉన్న ఫ్యామిలీస్ అందరూ కూడా. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇంత వైట్ స్పేస్ ఉన్న వాళ్ళు చూడండి, వాళ్ళు సైకిల్ పెట్టుకుంటున్నారు, అవన్నీ కూడా పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంది. సో మరి ఇంకేంటి ఆలస్యం, మీరు కూడా ఈ అపార్ట్మెంట్